విజయవాడలో పురంధేశ్వరి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. కూడా వారసులేనని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఇవాళ భారతీయ జనతా పార్టీ ఏదైతే దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు మనకి అందించారు, ఆ సిద్ధాంతం కావచ్చు, వారి ఆలోచన విధానం కావచ్చు, దాన్ని ఇవాళ లక్షలాది మంది, కోట్లాది మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు యథావిధిగా విశ్వసించడం మాత్రమే కాకుండా చేతల్లో కూడా చూపిస్తున్నటువంటి నేపథ్యం కనుక దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారికి కోట్లాది మంది వారసులు ఉన్నారు భారతీయ జనతా పార్టీ కార్యకర్తల రూపంలోనని చెప్పి మనం ఇక్కడ గమనించవలసినటువంటి విషయం. దానిలో భాగంగానే భారతీయ జనతా పార్టీ ఏదైతే ఈ మహానుభావుడు చెప్తూ వచ్చారు, అది స్వదేశీ కావచ్చు, అదేవిధంగా ఈ అంత్యోదయ అనేటువంటి సిద్ధాంతం కావచ్చు, అంటే సమాజంలో ప్రతి వర్గానికి అట్టడుగును ఉన్నటువంటి వారికి కూడా మనం సంక్షేమాన్ని అందించడం అనేటువంటి ఒక లక్ష్యం, ఒక ఆలోచన, దాన్ని నేటి వరకు కూడా భారతీయ జనతా పార్టీ కొనసాగిస్తూ వస్తున్నటువంటి పరిస్థితి. మొన్న మనం చూసినట్లయితే మన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఒక వైట్ పేపర్ని వారు దేశం ముందు పెట్టారు. ఆ వైట్ పేపర్ని కనుక ఒక్కసారి క్షుణ్ణంగా మనం చూసినట్లయితే ఏ రకంగా తూచా తప్పకుండా ఆనాడు దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు ఏదైతే చేస్తే బాగుంటుంది అని వారు చెప్పారు, ఏదైతే మార్గనిర్దేశకత్వం వారు చేశారు, ఏదైతే ఆలోచనకి పునాది వారు వేశారు, దాన్ని తూచా తప్పకుండా నేటి వరకు కూడా భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి 2014 నుండి 2019 నుండి నేటి వరకు కూడా కొనసాగిస్తున్నటువంటి వైనాన్ని ఒకసారి ప్రజలందరూ కూడా గమనించాలి అని చెప్పి చేస్తున్నటువంటి అభ్యర్థన. సాధారణంగా 2014వ సంవత్సరానికి ముందు అనేక సందర్భాల్లో మనం చెప్పుకున్నాం, మనం ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ఏది చూసినా కూడా స్కాముల పర్వాన్ని మనం చూసేవాళ్ళం. కానీ 2014వ సంవత్సరం తర్వాత మనం దేశంలో ఎన్డీఏ అంటే భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత స్కీముల పర్వాన్ని మనం దేశంలో చూస్తున్నామని చెప్పి అనేక సందర్భాల్లో కూడా మనం చెప్పుకున్నటువంటి విషయం. ఇవాళ ఒక సాధారణ పేద కుటుంబంలో జన్మించినటువంటి ఒక వ్యక్తి దేశ ప్రధాని అవ్వగలిగారు అని అంటే ప్రతి పేదవాడికి, దేశంలో ఉన్నటువంటి ప్రతి పేదవాడికి కూడా ఇవాళ ఆత్మగౌరవాన్ని పెంచడం మాత్రమే కాకుండా ఆత్మస్థైర్యాన్ని కూడా పెంచుతున్నటువంటి విషయం అని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఒక సాధారణమైనటువంటి పేద కుటుంబం నుండి వచ్చినటువంటి వ్యక్తి అత్యుత్తమ స్థానానికి ఎదగగలిగారు అని అంటే అవకాశాన్ని సరి అయినటువంటి రీతిలో మనం అందిపుచ్చుకున్నట్లయితే ఖచ్చితంగా ఎవరికైనా సరే ఇది సాధ్యం అని చెప్పి మోడీ గారిని ఒక సజీవ నిదర్శనంగా మనం అందరం కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉంది. అది మాత్రమే కాకుండా దేశ ఆర్థిక వ్యవస్థని గాడిలో పెట్టాలంటే మనకి ఏదో ఆక్స్ఫర్డు, లేకపోతే పెద్ద పెద్ద యూనివర్సిటీసు, లేదంటే ఆర్బీఐ గవర్నర్లు వారు ఉంటేనే దేశ ఆర్థిక వ్యవస్థని గాడిలో పెట్టడం కాదు. కానీ అసలు ఒక స్వచ్ఛమైనటువంటి ఆలోచన ఉండి మేము ఇది చెయ్యాలి అనేటువంటి అంకిత భావం కనుక ఉన్నట్లయితే, దేశం పట్ల మనకి సేవ చేయాలి అనేటువంటి ఆ భావన ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆ ఆలోచన ఉన్నటువంటి వారు దేశ ఆర్థిక వ్యవస్థని గాడిలో పెట్టగలిగే సామర్థ్యం ఉంటుంది అని కూడా ఇవాళ ఈ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిరూపించినటువంటి విషయంగా మనం అందరం కూడా ఇక్కడ గమనించాలి. అటల్ బిహారీ వాజ్పేయి గారు వారు ప్రధానిగా వారి కాలం అయిపోయినటువంటి సందర్భంలో వారి తర్వాత వచ్చినటువంటి యూపీఏ ప్రభుత్వానికి ఆర్థిక వ్యవస్థని వారు అందించినప్పుడు ఒక మంచి స్థాయిలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థని వారు యూపీఏ అంటే కాంగ్రెస్ నాయకత్వంలో ఉన్నటువంటి యూపీఏ ప్రభుత్వానికి